నీవు ఒక అమ్మాయి గురించి ప్రార్థన చేయవచ్చా? అయితే వివాహం గురించి ప్రార్థన చేయటం అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు విశ్వాసులు అని నేను నమ్ముతూ ఉన్నాను. వాళ్ళు విశ్వాసులని. విశ్వాసులు అయితే గనక ప్రార్థన ఎలా మొదలు పెట్టాలి అని అంటే గనక దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మొదట మనం అడగాల్సినటువంటి ప్రశ్న, ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండమంటావా? ఇది మనం అడగాల్సింది. ఇది మొదటి మెట్టు. దేవుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు, లేదా ఆ పెళ్లి చేసుకోవాలి అన్నట్లు ఆ యొక్క నిదర్శనాలు మనకు వచ్చినట్లయితే కనుక, అంటే నేను ఒంటరిగా ఉండలేను, దేవుడు నాకు వివాహానికే పిలిపించాడు, ఒంటరిగా ఉండటానికి పిలుపునివ్వలేదు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మనం రెండో స్థాయికి వస్తాం. ఈ రెండో స్థాయిలో ముందు ప్రార్థన చేయాల్సింది మన గురించి. మన గురించి అంటే నేనెవరిని, నా యొక్క గుణగణాలు ఏంటి, నా యొక్క పిలుపు ఏంటి, నా యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటి. ఎందుకనంటే ఎవరైనా మనకి షర్ట్ ఇస్తే ప్యాంటు కొనుక్కోవాలంటే షర్ట్ ఏంటో మనకు తెలియకుండా ప్యాంటు కొనుక్కోలేం. మ్యాచింగ్ అని దాన్ని అంటారు. ఒకవేళ మనకు ఎవరన్నా చీర ఇస్తే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే చీర రంగు, చీర నాణ్యత మనకు గుర్తు లేకపోతే కనుక దానికి మ్యాచింగ్ జాకెట్ని మనం కొనలేం. అదేవిధంగా ఇక్కడ వివాహము అనేది మ్యాచ్ అవ్వాల్సింది నీకు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ అవ్వాల్సింది నీకు కాబట్టి ముందు నీ గురించి నీకు బాగా తెలియాలి. అదే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకనంటే మనము ఆ విధంగా మన గురించి బాగా అవగాహన చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థనాపూరితంగా, ఎందుకని అవగాహన అంటున్నానంటే చాలా సందర్భాల్లో మన గురించి మనం తెలుసుకోవటంలో ఎక్కడ పొరపాటు పడుతూ ఉంటామంటే ఏం అవ్వాలనుకుంటామో అది రాస్తాం, అది కాదు. ఏం అవ్వాలో అనుకోవటం కాదు నేను అడుగుతుంది. ప్రస్తుతం నీ జీవితం ఏంటి, ప్రస్తుతం నీ స్థాయి ఏంటి, ప్రస్తుతం నీకున్నటువంటి విశ్వాస్యత ఏంటి, ప్రస్తుతం నీకున్నటువంటి నమ్మకం ఏంటి, ఇది మీరు స్పష్టంగా గ్రహించినట్లయితే దానికి సరిపోయే వ్యక్తి కోసం మీరు ఎదురు చూడాలి. దానికి సరిపోయేటువంటి వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటనంటే నేనేంటి అనేది తెలుసుకోవటం. నేనేంటో తెలుసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో మన గురించి రాసుకుంటాం. ఉదాహరణకి నేను ఎలా తెలుసుకున్నానో మీకు చెప్తాను. మొదటిది, నాకు దేవుడు పరిపూర్ణ సేవకు పిలుపునిచ్చాడు. ఇది మొదటిది. రెండోది, దేవుడు నాకు యవ్వనస్తుల మధ్యన భారాన్ని ఇచ్చాడు. అంటే నాకు పెళ్ళైన టైంలో నేను రాసిన విషయాలు. మూడోది, నేను మారుమనసు పొంది ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది. ఇది మూడోది, నా ఆత్మీయ స్థాయి గురించి తెలుసుకోవడానికి. నేను 7 పిల్లలున్న కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఐదోది, నాకున్నటువంటి డిగ్రీలు ఇవి, నాకున్నటువంటి చదువు ఇది, నాకున్నటువంటి హోదా ఇది. ఈ 5 గుణగణాలు రాసుకున్న తర్వాత పక్క బాక్స్లో మార్పు చెందకూడని కొన్ని ఉంటాయి, మార్పు చెందితే పర్లేదు అనేది కొన్ని ఉంటాయి. మార్పు చెందకూడనిది ఉంటాయి ఖచ్చితంగా. నేను మారుమనసు పొందిన వ్యక్తిని, ఖచ్చితంగా నా జీవిత భాగస్వామి కూడా మారుమనసు పొందే ఉండాలి. నేను 7 సంవత్సరాల క్రితం మారుమనసు పొందాను కాబట్టి కనీసం 5-4 సంవత్సరాల క్రితం, లేదా ఎక్కువైతే 10 ఏళ్ళు, అప్పుడే కనుక మాకు మ్యాచ్ అవుతుంది. నాకు 7 ఏళ్ళు ఆత్మీయ అనుభవం ఉండి 7 రోజుల క్రితం మారుమనసు పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మా ఆత్మీయ స్థాయిల్లో తేడాలు వస్తాయి. మార్పు చెందిందండి అంటారు, అది సరిపోదు. మనకి ఆ స్పిరిచువాలిటీ మ్యాచ్ అవ్వాలి. ఇది రెండోది. అంటే మనకి బాక్స్ వేసుకున్నాం. మూడోది, దేవుడు నాకు పరిపూర్ణ సేవకు పిలుపునిచ్చాడు. మరి అప్పటికే పిలుపునిచ్చాడు, నేను పరిపూర్ణ సేవలో ఉన్నాను కాబట్టి నేను పరిపూర్ణ సేవకు పిలుపు ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే మా ఇద్దరి మధ్యన విభేదాలు తక్కువ అవుతుంటాయి. ఇది మూడోది. నాలుగోది, నాకు యవ్వనస్తుల పట్ల భారం ఇచ్చాడు దేవుడు. ఆమెకి అడవి జాతి మనుషుల పట్ల భారం ఇచ్చినట్లయితే మా ఇద్దరి మధ్యన విభేదాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా యవ్వనస్తుల పట్ల భారం ఉన్న వ్యక్తి అయితే కనుక నాకు శ్రేయస్కరంగా ఉంటుంది. నేను 7 మంది ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాను. ఆమె ఒక్కతే అయితే కనుక ఇంట్లో మా ఇద్దరు పర్సనాలిటీ సెట్ కాకపోవచ్చు, ఆమె కోరేటంత టైంని నేను ఇవ్వలేకపోవచ్చు. అయితే నేనేమనుకున్నాను తెలుసా, ప్రార్థనాపూరితంగా ఒక 3 అన్న కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు అయితే కనుక పంచుకోవటం అని అంటే ఏంటో తెలుసుద్ది అనేది నేను అర్థం చేసుకున్నాను. నేను డిగ్రీ చదివాను, ఇన్ని పీజీలు చేశాను కాబట్టి ఆమె కనీసం డిగ్రీ అన్నా చదివి ఉండాలి. 10వ క్లాస్ చదివిందైతే నాకు ఇంటలెక్చువల్ ఆ యొక్క వయబిలిటీ అనేది ఉండదు. ఈ విధంగా ఒక బాక్స్ గీసుకున్నాను. దీన్ని రిజర్వేషన్ అనరు. ప్రభా
నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నాయన నీ చిత్తంలో ఇలాంటి వ్యక్తి వస్తుందని నేను ఆలోచిస్తున్నానని ప్రార్థన చేయటం అనమాట. అయితే ఆ బాక్స్లో సరిపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఒక 5-6 ఉండొచ్చు. అయితే అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వీరిలో ఎవరు ప్రభా. ఇది మనం ప్రార్థన చేసేటువంటి విధానం. అయితే దేవుడు మనకి తన చిత్తాన్ని బయలుపరచాలి అనంటే అతి ప్రాముఖ్యమైనది దేవుడితో మనకి మంచి సహవాసం. ఎందుకంటే దేవుడికి మనం కమ్యూనికేట్ చేయాలంటే సహవాసం లేకపోతే ఎలాగా? నెట్వర్క్ లేకపోతే నా సందేశం మీకు అందదు. దేవుడి నెట్వర్క్లో మీరు లేకపోతే కనుక దేవుడు అందించే వర్తమానం మీకు అందదు. కాబట్టి అతి ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటం, దేవుని యొక్క కనెక్షన్ చక్కగా కలిగి ఉండటం, అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ ఆయన, లేదా మనం ఏదైనా ఒక సూచన పెట్టుకుంటే సూచన ద్వారా కానీ దేవుడు ఏదో ఒక పద్ధతిలో తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇదే లేకపోతే ఇది కాదు అని మనం అది తెలుసుకున్న తర్వాత ధృవీకరణ చేసుకోవటం కూడా మంచిది. ఎందుకనంటే ఇదే పద్ధతిని సాతానుడు కూడా ఉపయోగించి మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. అందుకనే ప్రభా ఇది నీ దగ్గర నుంచేనా అని మనం ఒకసారి ధృవీకరణ తీసుకొని ఆ ధృవీకరణ దొరికిన తర్వాత అప్పుడు మనం ముందుకెళ్ళటం మంచిది. ఇది వివాహ విషయంలో, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒకసారి వివాహం చేసుకుంటే, ఒకవేళ మీరు 25 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ 25 ఏళ్ళప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీద దానికి డబల్ సంవత్సరాలు మీరు బతకాలి. అంటే బహుశా మీరు 75 ఏళ్ళప్పుడు చచ్చిపోయారనుకోండి, 50 ఏళ్ళు ఆ నిర్ణయం మీద మీరు బతకాలి. కాబట్టి ఏదో తాత్కాలికమైనటువంటి రంగును చూసో, తాత్కాలికమైనటువంటి డబ్బును చూసో, తాత్కాలికమైనటువంటి ఉద్యోగాన్ని చూసో మనం పెళ్లి చేసుకుంటే ఉద్యోగం ఊడిపోయినా, రంగు పోయినా, అందం పోయినా, డబ్బు పోయినా మన నిర్ణయం తప్పు అనిపిస్తుంది. అందుకనంటే పై రూపాలు కాదు మనం చూడాల్సింది, దేవుడు కంపాటిబిలిటీ అవ్వాల్సింది మన హృదయాన్ని అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి. దాంట్లో చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన. ఏమంటాడంటే జోడీ అనేటువంటి మాట ఉపయోగిస్తాడు, సాంగత్యము అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. అన్ని కోణాల్లో, అంటే పర్సనాలిటీ వైజ్లో, స్పిరిచువాలిటీ వైజ్లో, ఇంటలెక్చువాలిటీ వైజ్లో మనము మ్యాచ్ అవ్వాలి. అది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్లోకి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తి అని దేవుడు చూపిస్తాడు. దేవుడు అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని ఎప్పుడు చెప్పడు. అర్థమైందా? అది ఒకవేళ జరిగితే ఎక్స్క్లూజివ్ కేస్. ఆయన హోసియాకి చెప్పాడు, అది ఒక పాఠం నేర్పించడానికి. అంతేగాని దాన్ని తీసుకొని నేను పెళ్లి చేసుకొని అమ్మాయిని మారుస్తాను, అబ్బాయిని మారుస్తాను అనే మాట చెప్తే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళు అవుతూ ఉంటారు.